కేతన్పల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ కు చెందిన గుడిసెల సంధ్యారాణి మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. సిపిఐ కౌన్సిలర్ వైస్ చైర్పర్సన్ గా మిట్టపల్లి సరితను ఎన్నుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు 14 మంది బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు హాజరయ్యారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు డుమ్మా కొట్టారు. ఇక మెజార్టీ లేకపోవడంతో ఎన్నికకు కాంగ్రెస్ దూరం ఉంది. దీంతో మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తానికి చూస్తున్న మున్సిపల్ చైర్పర్సన్ అయితే గుడిసెల సంధ్యారాణి ఎన్నికైనట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపినటువంటి కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికనైతే ముగిసింది. ఇటు కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 22 వార్డులు ఉండగా ఇందులో సిపిఐ బీఆర్ఎస్ పొత్తులో భాగంగా 14 స్థానాలను అయితే గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 7 స్థానాల్లో, ఇండిపెండెంట్ అభ్యర్థి 1 స్థానంలో గెలుపొందిన పరిస్థితులు అయితే ఉన్నాయి. గత నెలలో జరిగినటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఇటు అల్లర్లు జరగడం, రాళ్లదాడి నేపథ్యంలోనైతే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో పాటు మాజీ ఎమ్మెల్యే బాల్కాసుమన్ పై ఇటు కేసులు అయితే నమోదు చేశారు. దాదాపుగా 14 రోజుల పాటు ఆదిలాబాద్ జైల్లో ఇటు రిమాండ్ గా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. బెయిల్ ద్వారానైతే ఆయన బయటకు వచ్చారు. అయితే ఈ రోజు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ సిపిఐకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా హైదరాబాద్ నుంచి నేరుగా ఇటు మున్సిపల్ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఎవరు కూడా కౌన్సిల్ కి అయితే చేరుకోకపోవడంతో అయితే బీఆర్ఎస్ సిపిఐ పొత్తులో భాగంగా మ్యాజిక్ ఫిగర్ ఉండడంతో అయితే బీఆర్ఎస్ పార్టీ సిపిఐ పొత్తులో భాగంగానైతే చైర్మన్ స్థానాన్ని అయితే కైవసం అయితే చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున చైర్మన్ గా ఇటు గుడిసెల సంధ్యారాణి ఎన్నిక కాగా ఇటు సిపిఐ పార్టీ నుంచి మిట్టపల్లి సరితన్ అయితే వైస్ చైర్మన్ గానైతే ఎన్నుకున్నారు. మరికొద్ది సేపట్లో కూడా అధికారులు అయితే అధికారికంగా వారి నియామక పత్రాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అధికారికంగా చెప్పే పరిస్థితులు అయితే కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఉత్కంఠ వీడినప్పటికీ కూడా ఖానాపూర్ కు సంబంధించి ఇంకా హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతోంది. ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 12 వార్డులు ఉండగా 4 స్థానాల్లో బీఆర్ఎస్, 4 స్థానాల్లో బీజేపీ, 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, 1 స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి అయితే గెలుపొందారు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతు ఇవ్వడంతో అయితే వారి సంఖ్యాబలం అయితే 4 అయితే చేరింది. ఈ రోజు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో కూడా 3 పార్టీలకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు అయితే ఇటు మున్సిపల్ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. అయితే గత 2 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 5వ వార్డు కౌన్సిలర్ పోషవన్ అయితే ఇటు క్యాంపు నుంచి కూడా కిడ్నాప్ చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఈ రోజు ఎమ్మెల్యే వెడమబొజ్జు పటేల్ తోటి కలిసి ఆమె కౌన్సిల్ సమావేశ మందిరానికి అయితే చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇటు చైర్మన్ ఎన్నికకు కూడా చైర్మన్ ఎన్నికకు సంబంధించి కూడా ఎన్నికనైతే కొనసాగించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీ అలయన్స్ లోనైతే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అంకం మౌనిక పేరునైతే ఇటు పార్టీ శ్రేణులు ప్రతిపాదించగా ఇటు అంకం మౌనికకు అయితే 7 అయితే కౌన్సిలర్లు అయితే చేయవెత్తారు. వీరితో పాటు కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి పోషవ అనే కౌన్సిలర్ కూడా చేయవెత్తడంతో అయితే కొంత గందరగోళ పరిస్థితులు అయితే ఖానాపూర్ కౌన్సిల్ సమావేశ మందిరంలో నెలకొన్నాయి. తమ అభ్యర్థులకు సంబంధించి ముందుగా చైర్మన్ ఎన్నికకు సంబంధించి అభ్యర్థిని ఇవ్వకుండా ప్రతిపక్ష పార్టీలకు ఇచ్చారంటూ కూడా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అయితే ఇటు కౌన్సిల్ సమావేశ మందిరంలో అధికారులతోటి వాగ్వివాదం చేసుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటి వరకైతే ఇటు చైర్మన్ కి సంబంధించినటువంటి ఎన్నికకు ఓటు జరిగింది కానీ వైస్ చైర్మన్ కి సంబంధించి ఓటింగ్ అయితే కొనసాగలేదు. మరి ఈ ఓటింగ్ కొనసాగుతుందా లేకపోతే పెండింగ్ అవుతుందా అనేది కొంత ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి అయితే ఉత్కంఠన అయితే కొనసాగుతుంది. కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి కొద్ది రోజులుగా హైటెన్షన్ వాతావరణం ఉన్నప్పటికైతే ప్రస్తుతానికైతే ఇటు కారు కామ్రేడ్ల పొత్తుతోటి అయితే కేతన్పల్లి మున్సిపాలిటీని అయితే కైవసం చేసుకున్నారు. రైట్, థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.